మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నేను నూతనంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వాదం కోసము తిరుపతి రావడం జరిగింది. తిరుమల కొండపైన ఆ స్వామివారిని దర్శించి నాతో పాటు మరి మొన్న నేను రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పాక సత్యనారాయణ గారు, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, తర్వాత ఇక్కడ బోర్డు సభ్యులు నా చిరకాల మిత్రుడు భానుప్రసాద్ గారు, మరి వారితో పాటు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి యొక్క చాలా భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి. టీటీడీ కింద ఉన్నటువంటి భూములు ఖమ్మంలో, ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రేరణతో టీటీడీ సంబంధించిన భూముల్ని అన్య మతస్థులు దాన్ని మొత్తం కబ్జా పెట్టి గోడ కొట్టి అక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అందులో దుకాణాలు పెట్టి ఆ ఒక కమర్షియల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు. వాణిజ్య కేంద్రాల కింద మార్చుకున్నారు. తెలంగాణలో సంబంధించినటువంటి దేవస్థానం భూములన్నీ కూడా, ఈ భూములన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది. టీటీడీ భూములు అన్య మతస్థులకు, అది కూడా వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం అనేది దాన్ని చాలా ఖండిస్తాను. ప్రభుత్వం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి యొక్క టీటీడీ భూములే కాదు, ఇతర టీటీడీ భూములు కూడా రక్షించేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్వామి గారి దగ్గర వచ్చేందుకు మాకు తెలిసిన వెంటనే నేను మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాను. వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం తీసుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటూ, స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారి ప్రసాదం తీసుకొని కొందరు టీటీడీ ఉద్యోగస్తులు పేర్లేమో రాముడు ఉంటుంది, కృష్ణుడు ఉంటుంది, ప్రార్థించేదేమో యేసుని ప్రార్థించే వాళ్ళు దయచేసి టీటీడీ సంస్థలో పనిచేయాల్సిన అవసరం లేదు. నిన్ననే ఒక ఏఈఓని రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఇంటిని విజిలెన్స్ వారు తనిఖీ చేసి హిందూ దేవుళ్ళ చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉంటే వెంటనే వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించే దిశగా ఒక నిర్ణయం తీసుకునే దిశగా రాబో ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇది మంచిది కాదు. ఆ దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ దేవుడి దగ్గర ఉండండి, మా దేవుడి దగ్గరికి రావద్దండి, మన దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావద్దండి. ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. బై నేమ్ హిందూ ఉంది, ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఉంది చాలా మందిలో. నేను తీవ్రంగా చెప్తున్నాం, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఇంతటితో పరిమితమవుతున్నాం. పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతాయి. దయచేసి ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరన్నా స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, లేకపోతే ఐడెంటిఫై చేస్తే అందరినీ రాబో రోజులు ఇంటికి పంపించే గడియలు దగ్గరలోనే ఉన్నాయి. పాతాళ మండపం దగ్గర శిథిలావస్థకు చేరుకున్నటువంటి ప్రాచీన కట్టడం తిరిగి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన అధికారులు వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. దాన్ని
ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉందో అలాగే పునర్నిర్మాణం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఇక్కడ పార్వతీ మండపాన్ని ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉండాల్సినటువంటి ఆ చరిత్రని గత పాలకులు దాన్ని విధ్వంసం చేశారు. దాన్ని కూడా పునర్నిర్మించే దిశగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. మొన్న పరిశీలించిన తర్వాత దాని నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. తొందరలో పనులు కూడా మేము ప్రారంభించుకుంటున్నాం. ప్రాచీన కట్టడాన్ని, పురాతన సంపదని కాపాడి భావితరాలకి అందించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది.